అందువల్ల ఈ రోజులు ఎలాగండి, రాజా కుజుడుగా ఉన్నాడు, మంత్రి మందంగా ఉన్నాడు, సేనాధిపతి గురువుగా ఉన్నాడు, సస్యాధిపతి కుజుడు ఉన్నాడు, ధాన్యాధిపతి రవి సూర్యుడు ఉన్నాడు, గర్భాధిపతి శుక్రుడు ఉన్నాడు. అంటే దేవుడండి శుక్రుడు ఉండడం వల్ల ధనం ఉంటుంది, ధాన్యం ఉంటుంది, చేతిలో డబ్బులు ఉంటుంది, వస్తువులు ఉంటుంది. అందుకనే ఏ వస్తువుని మనం పారేయకుండా అన్నం ఉంటే కదా అన్నం చెప్పి మెయిన్ పారేయాలి. అది మీరు పెళ్ళికి పోయినా సరే, డిన్నర్కి పోయినా సరే అవసరంతో తీసుకోవాలి, తిన్నారే వెళ్ళాలి. పారేయొద్దు, పారేయకుండా వెళ్ళారు ఇంకొకరికి వెళ్తారు. అలా నేను పారిస్తే ఏమి ఒక్క అన్నం బియ్యం గంజులకి 7 ఆకలితో ఉండాల్సి వస్తుంది. 7 టైం. అందువల్ల ఏ అన్నం మొక్కలు పడియొద్దు. ఒకటి. రెండోది ఏమనండి, పాతకాలంలో మన ఊళ్ళో అన్నీ ఉండేది సద్దన్నం అని. దానికి అన్నం వెళ్ళి నీళ్ళు పోయకుండా ముత్తగా అలా పెట్టిస్తాడు. పొద్దున్న దాన్ని తీసి మళ్ళీ దాని మీద పెరుగు ఉండేవాళ్ళు పెరుగు పోసి, లేకుంటే నీళ్ళు పోసి పెద్ద పెట్టేసి పచ్చమిరపకాయ ఉల్లిపాయ చేస్తే నా స్వామి రంగా బాగా తినేవాడు. అది మీరు ఎప్పుడన్నా తిన్నారా చూసారా? చూడలేదు. మీరు తిన్నారు? తిన్నారంట. అలాగా తిండే. అందువల్ల వాడు గట్టిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఏ సీని స్వామి ఎక్కడ గట్టిగా ఉన్నాడు, ఇప్పుడు గట్టిగా లేదు, ధైర్యంగా లేదు, రెండు లేదు. అందువల్ల ఎవరా అండి ఈ సంవత్సరం అలాంటి కష్టములు వస్తుంది. దీనికి ఒకటి చెప్తున్నారండి, అలాంటి చల్లని ఏ అన్నను పారేయొద్దు. అలాగే మొత్తం గిన్నెలు కడగవద్దు, తుడవద్దు. రోజు భోజనాలు అయిపోయిన తర్వాత మిగిలితే మొత్తం పెట్టేసేయండి. లేదు అని చెప్తే పూర్తిగా ఖాళీ చేయొద్దు. 1 టీ స్పూన్ అన్నమన్నా ఒక చిన్న గిన్నెలో వేసి నీళ్ళు పోసినో నీళ్ళు పోయకుండానో ఇప్పుడు అందరి దగ్గర ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేకుంటే ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి. పూర్తిగా అన్నం తుడవద్దు, అన్నపూర్ణం తీసేయొద్దు. కొంచెం 1 టీ స్పూన్ అన్నమన్నా పెట్టాలి. మరో రోజు మీరు చేయండి, లేకుంటే కాకాయ వస్తే కాకాయకి పెట్టండి, లేదా మనమే వేరే అన్నం తినండి, ఏం కాదు. మరో రోజు చల్లని. ఇప్పుడు వచ్చే వేడికి ఎలా ఉంది? వేడికి సద్దన్నం తింటే చాలా మంచిది. సద్దన్నంలో కొద్దిగా మజ్జిగ వేసి అంటే పచ్చమిరపకాయలు కట్టుకొచ్చింటే అంటే చిత్తూరు కడితే తిరుపతిలో కుదురుతుంది స్వామిని. అవునా? మరి అలా చేసుకోవాలి. ఈ సంవత్సరం మొత్తానికి చదువుతున్న పిల్లలకి మంచిగా చదువుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తుంది, అన్నీ వస్తుంది. ధన కష్టాలు ఉండదు, కానీ తిండే కష్టాలు ఉంటుంది. డబ్బులు తినగలరా? తినలేరు. అందువల్ల అంతా జాగ్రత్తగా ఉండండి. దీనికి అన్నిటికీ మరి ఆరోగ్యం కూడా నీరాధిపతి కుజుడుగా ఉన్నాడు. కుజుడు అనేది గాలి పట్టాలండి. కుజుడు అనే గ్రహం గాలి పట్టాలండి. గాలి పట్టాలంటే ఎగురుతుంది డౌట్ని అలాగే మొన్న కూడా చేతికి చూస్తాడు, దగ్గరికి ప్యాకెట్ వేయడానికి చూసి దాన్ని తీసిస్తాడు. అలాంటి గ్రహం. అందువల్ల దీనికి ఒకటే ఒక మార్గం. ఏం చెప్తున్నారంటే పంచాంగంలో లాస్ట్లో మహానుభావులు పొద్దున్న స్నానాలు చేసి, అంటే ఒక 7 గంటల లోపలన్నా స్నానాలు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉండేవాడు 11 గంటలకు బ్రష్ పెట్టి కూర్చున్నాడు, ఆయన చేసి కుదరదు. పొద్దున్న 7 గంటల లోపలన్నా స్నానాలు చేసి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ 11 సారైనా చెప్పాలి. 11 సారైనా చెప్పాలి. అక్కడ మీరు దుర్గమ్మ విగ్రహం పెట్టుకుంటే దాని ముందు చెప్పినా ఏం పర్వాలేదు, వెంకటేశ్వర విగ్రహం పెట్టినా ఏ విగ్రహం పెట్టినా పర్వాలేదు. చేయాలి. ఈ నారాయణుడు మన హృదయం మన వాసి నారాయణ హృదయంలో కూర్చోవాలి మనకి, అప్పుడు వ్యవహారం రాదు. సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత చాలామంది ఉద్యోగంలో ఉంటాడు, అప్పుడు చెప్పడం కుదరదు అనుకుంటాడు, మానేస్తాడు. కాదు, ఆ సాయంత్రం దీపం పెట్టిందంటే మనం మనసులో
అలా ఎదురైన వాడు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు, కారు చేస్తున్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు, లేకుంటే ఆఫీసులో ఉన్నాం అంటే మనసులో ఆ దీపం పెట్టిన టైంకి దీపం పెట్టిన వెంటనే అది ఎలక్ట్రిక్ కరెంట్లు ఉంటుంది, ఇలాంటి దీపాలు ఉంటుంది. పెట్టిన వెంటనే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ 11 సారి చెప్పాలి. అర్థమైందా? 11 సారి చెప్పాలి. అలాగే ఏ గుడికి వెళ్ళినా, అర్థమైందా, ఏ గుడికి వెళ్ళినా ఆ గుడి గుమ్మం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడి దగ్గర వెళ్ళి ఏం మొక్కాలి? అమ్మ కాపాడు, లేకుంటే అయ్యగారి గుడియా అయ్యా కాపాడు అని చెప్పేసి ఫస్ట్ ఎవరు నీ వరకు మొక్కు, తర్వాత నీ సంతానాలని గురించి మొక్కు, తర్వాత నీ కష్టాలు ఏముండదని చెప్పి మొక్కు. అంతేగాని మొక్కితే ఓ ఇవి ఎంతంత కష్టం చూసి స్వామి 7 కొండలు ఉన్నారా, ఒక్క ఫస్ట్ కింద కొండ ఎక్కితేనే కదా 7వ కొండకి ఎక్కేది. అలాగా మిమ్మల్ని మెల్లగా ఎక్కిస్తారు. ఊరికి నోట్ నుంచి ఇక్కడ చెప్పి రావట్లేదు, ఇక్కడ చేసుకుంటూ రావట్లేదు, ఇక్కడి నుంచి రావాలి. ఎందుకంటే 7 కొండల వాడి గురించి తిరుపతిలో వినబడాలి. తమ్ముడిని పిలిచినట్టు ఏ కొండల వాడ 7 కొండల వాడ 7 కొండల వాడ తమ్ముడిని పిలిచినట్టుగా ఏ కొండ రావడాలి, ఏ కొండ కొండ ఇప్పుడే విన్నాను. అందువల్ల అలా కాదు, అందువల్ల అలా పిలిచి అలాగే అయ్యప్పని పిలిచి శబరిమలలో వినబడాలి. ఇప్పుడు మనందరూ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, పిల్లలందరూ బాగుండాలి, మనవాళ్ళంతా బాగుండాలి, మనవాళ్ళు బాగుండాలి అని చెప్పి మొక్కిన తర్వాత మళ్ళీ ఏం మొక్కాలంటే మనసు ఉండి చెప్పండి అందరూ బాగుండాలి. అది లేకుండా అయితే అమ్మో వాళ్ళు అలా ఉన్నాడు, వాళ్ళు నాకంటే ఎత్తులో ఉన్నాడు అని చెప్పి అలా అనుకోపోకండి. అలా అనుకుంటే మనం ఇంత మొక్కనికి వేస్ట్. ఒక్కరు బాగా పడినటువంటి ఒకరు అసూయలు పడదు, అసూయలైన అతనిలో చెప్పి అసూయలు పడదు. వాడు జాతకం బాగుంది, వాళ్ళ పూర్వజన్మ పుణ్యం బాగుంది, వాళ్ళు బాగుంది, వాళ్ళ అదృష్టం బాగుంది అనుకోవాలి. కానీ మీ అదృష్టం బాగుంటుంది, నీకు విలువలేదు. పోయిన సంవత్సరం పోయిన మనం ఏం చేశాడో మనకి తెలియదు, ఈ సంవత్సరం మనం ఏం తప్పు చేయలేదు మనకి తెలుసు. అర్థమైనా? తప్పు ఏం చేసింది మనకి తెలుసు, తప్పు ఏం చేయకూడదు అనేది మనకి తెలుసు. అప్పుడు అందువల్ల మనం ఏం చెప్పినా, నేను చెప్పినది మీకు అందరికీ ఏమనంటే ఎప్పుడు చూడు మనం చేసిన తప్పులు 3 తలముల నుంచి వస్తుంది. మన ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది, కూర్చోబెట్టింది 3 తలముల నుంచి తాతయ్యని అడుగుతున్నారు బ్రాహ్మణులు. ఎందుకు అడుగుతున్నాడు? వాళ్ళు చేసే పుణ్యంలో, వాళ్ళు చేసే పాపంలో మనకి పాపం ఉంది. అది మంచి అయినా చెడు అయినా మనం అనుభవించడం తప్పదు. అందువల్ల అందరూ పొద్దున్న ఏం పిలవాలి స్వామి? పొద్దున్న నారాయణ 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 ఉంటే ఎలా ఉంటుంది? సాయంత్రం ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరూ ఒకటే. అందువల్ల ఎవరండి శివం లేక శక్తి లేనట్టు ఈ భారతదేశం భూమి మొత్తం శివశక్తి ఉంది, శివుని శక్తి ఉంది. అందుకే అందరూ శివుని ఆ శివశక్తి ఉండగా కాబట్టినే శివుడు రూపం లేకుండా లింగంలాగా ఉన్నాడు. అర్థమైందా? అందువల్ల అందరూ అలా చేయండి. మళ్ళీ ఇంకా వచ్చే వారం నేను ఇక్కడే ఉంటుంది, ఉండేయడానికి ఇక్కడే ఉంటుంది. వచ్చిన వాళ్ళకి నారాయణ బట్టి నేనేమో తెలిసి ఏమైనా అయ్యప్ప శరణంలో ఉండి చూసారా, తెలిసి తెలియని తప్పులుంటే క్షమించు స్వామి అని ఉంది. అలాగే తెలిసి తెలియని ఏమన్నా తప్పులుంటే క్షమించు స్వామి అని చెప్పేసి అది ఒక కానిక. నారాయణ ఇవాళ ఉగాది రోజు అందరికీ కష్టాలు, ఎవరికి కష్టాలు రాకుండా అందరినీ ఆరోగ్యంగా చూడు స్వామి అని చెప్పేసి ఇవాళ మనం
అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి చేసిన పంచామృతాభిషేకం చేసి మళ్ళీ అందరికీ లక్ష్మీ కటాక్షం ఇవ్వమని చెప్పి లక్ష్మీదేవిని ఆమె హృదయంకి ఇచ్చేసి మన చేతికి తీసుకున్నాము. అందువల్ల ఎవరంటే అందరూ ఈ ఇద్దరిని అంటే శివకేశవుల్ని నామం పొద్దున్న సాయంత్రం చెప్తే మనకి రోగాలు రాకుండా ఉంటుంది, మనకి కష్టాలు లేకుండా ఉంటుంది. అర్థమైందా? అందువల్ల అందరూ జాగ్రత్తగా ఇది చేయండి. ఎందుకంటే ఇది దేవుడిచ్చే గ్యారంటీ, మౌలిచ్చే గ్యారంటీ కాదు, మన ఇచ్చే గ్యారంటీ కాదు. ఎవరిచ్చే గ్యారంటీ? నారాయణుడు ఇచ్చే గ్యారంటీ. వీళ్ళ గ్యారంటీ అన్నీ పోతుంది. ఎలక్షన్ అయిపోయింది అంటే మా గ్యారంటీ అన్నీ పోతుంది. ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాడు, ఆడవాళ్ళకి అంతా బస్సు ఫ్రీ అన్నాడు. ఆడవాళ్ళు నేను అవసరంలో లేదో పొద్దున్న ఏదో తినేసి పాలు కడుతున్నాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎవరండి వాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత సగం టికెట్ పెడతామా, సగం టికెట్ పెడతామా ఆడవాళ్ళకి? మళ్ళీ సగం కూడా వేస్తే ఇప్పుడు ఎప్పటిలాగే పెట్టించేయాలి. ఇంకా 5 సంవత్సరాల వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇలాగా అన్ని గ్యారంటీ అంతే. మోడీ గ్యారంటీ అయినా సరే, అయినా సరే, అంటే దేవుడు గ్యారంటీ ఉంటూ ఏం మార్పు ఉండదు. మాట అంటే మాటే. అర్థమైందా? మాట అంటే మాటే. మనం చెప్పినా కూడా మాట మారిపోవచ్చు, కానీ దేవుడు మాటకి తిరిగి లేదు. అర్థమైందా? ఈ సంవత్సరం ఎలా ఉంది.